హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్. నిలిచిపోనున్న వైద్య సేవలు. అప్పటినుంచి ఆసుపత్రులు బంద్. ఏపీలో వైద్యులు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ కింద అందించే సేవలు నిలిపివేయనున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించనందునే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాయి. ఈ విషయంపై ప్రభుత్వంతో ఎన్నిసార్లు మాట్లాడిన ఫలితం రాలేదన్నాయి. బకాయిలు చెల్లించక ప్రైవేటు ఆసుపత్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించాయి. అయితే దీనిపై ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు. ఏపీలో నిలిచిపోనున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల నిర్ణయం. ముఖ్యమంత్రితో చర్చిస్తానన్న ఆరోగ్య శాఖ మంత్రి. ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆసా నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద అందిస్తున్న వైద్యారోగ్య సేవలను అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిలిపివేయనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని పేర్కొంది. అందుకే వేరే దారి లేక నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. అయితే ఈ విషయపై పలుమార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేసిన ఫలితం శూన్యం అని తెలిపింది. అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఆ పని జరగలేదని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు 2,700 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని కొంతకాలంగా ప్రైవేటు ఆసుపత్రులు యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు నష్టాల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేత. ఆసుపత్రుల యాజమాన్యాలు బకాయిలు చెల్లించాలని అడుగుతున్నా ప్రభుత్వం సమయం కోరుతూ వచ్చింది. కానీ గత 2-3 రోజులుగా ప్రైవేట్ వైద్యులు ఆందోళనను ఉధృతం చేశారు. రాజకీయ నాయకులను కూడా కలిశారు. అయినా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. శుక్రవారం అక్టోబర్ 10 అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయక తప్పదని స్పష్టం చేశాయి. సమస్య పరిష్కరించండి. దాదాపు 15 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలపై ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ప్రైవేటు వైద్యులు తెలిపారు. తమ సమస్యలను సీఈఓ, ఆరోగ్య కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ఇంకా కొంత సమయం అడిందని, కానీ బుధవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో ఆసుపత్రుల యాజమాన్యాలు సమయం ఇవ్వడం కష్టమని తేల్చాయని వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలిపారు. కాగా వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ప్రైవేటు వైద్యులు వెల్లడించారు. ప్రభుత్వ స్పందన ఇది. వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంటూ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు విడుదల చేసిన ప్రకటనపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఆసుపత్రుల నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు.